ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సమర్థవంతమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బందికి బందోబస్తు విధులు, రూట్ క్లియరెన్స్, ట్రాఫిక్ డైవర్షన్, పార్కింగ్, చెక్పోస్టులు వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో హెలీప్యాడ్ నుంచి ప్రాజెక్టు ప్రాంతం బహిరంగ సభ వరకు భద్రతను పర్యవేక్షించేందుకు సెక్టార్ల వారీగా బాధ్యతలు అప్పగించారు. ట్రాఫిక్ నియంత్రణ, రోప్ పార్టీలు, ఇతర విభాగాలతో సమన్వయం కల్పించి సమిష్టిగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ప్రత్యేక దృష్టి సారించారు. నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పోలవరం పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రాజెక్టును జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి రేపు సందర్శించనున్నారు. ప్రాజెక్టు పనులను పూర్తి స్థాయిలో పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ విభాగం అధికారులతో భేటీ అవుతారు. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. జనవరి 2 నుంచి ప్రారంభించబోయే కొత్త డయాఫ్రమ్ వాల్ పనులపై ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 15,000 కోట్ల నిధులను ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు పర్యటనకు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.